జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలో హిందువులు ఎక్కువగా ఉన్న దేశము భారతదేశము మరియు నేపాల్. అయినా హిందువులు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు. అందులో గణనీయమైన సంఖ్యలో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్లోని చట్పాల్ జిల్లాలో ఉన్న కెతాస్ రాజ్ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. రామాలయము, హనుమాన్ దేవాలయము మరియు శివాలయము ఈ ఆలయాల సముదాయంలో ప్రత్యేకంగా చూడవచ్చు. పురావస్తు నిపుణులు దీని నిర్వహణలో ఇప్పటికీ నిమగ్నమై ఉన్నారు. అయితే పాకిస్తాన్లోని హింగ్లంజ్ దేవాలయం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ముస్లింలు కూడా ఇక్కడికి వస్తారు. మలేషియా హిందూ తమిళ సమాజానికి చెందిన చాలామంది ప్రజలు మలేషియాలో నివసిస్తున్నారు. అందుకే ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. గోంబాచ్లోని బత్తు గుహలలో అనేక దేవాలయాలు ఉన్నాయి. గుహ ప్రవేశ ద్వారం వద్ద హిందూ దేవత గంజ్ యొక్క భారీ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అయితే తాజాగా అయోధ్య బాలరాముడు కొలువైన శుభవేళ 2024 అంతా శుభప్రదంగా జరుగుతోందా అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ యుఏఈలోని అబుదాబిలోని ప్రారంభించిన బౌసాసన్ నివాసి శ్రీ అక్షర పురుషోత్తమం స్వామినారాయణ్ హిందూ దేవాలయం. ఇప్పుడు మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మాణం కాబోతోంది. ఇందుకు ఆ దేశరాజు భూమిని కూడా విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించబడుతున్నాయి. యుఏఈ తరువాత మరో ముస్లిం దేశం అయిన బహ్రెయిన్లో హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయం కూడా అబుదాబిలో నిర్మితమైన దేవాలయం మాదిరిగానే ఉండనుంది. ఈ ఆలయాన్ని కూడా బాప్స్ సంస్థే నిర్మించబోతోంది. ఈ నేపథ్యంలో బిఏపిఎస్ ప్రతినిధుల బృందం బహ్రెయిన్ పాలకులతో సమావేశమైంది. ఆలయం కోసం బహ్రెయిన్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో ఆలయ నిర్మాణం ప్రారంభించడానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సాల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని కేటాయించినట్లు స్వయంగా ప్రకటించారు. చూశారు కదా ఈ వీడియోను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,